మొదటి నుంచి 9 వచనాలు చదవాలి. సరే, మనం చదువుదాం, వరుసగా చదువుదామండి. దేవునికి స్తోత్రం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును. అందరూ బైబిల్ తెరిచారండి. 65 పేజ్ నంబర్ నిర్మాకాండం 25:1. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, నాకు ప్రతిష్టాత్మన తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకుని వాళ్ళు, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధ్రుమ, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతోలు, సముద్ర వస్తలతోలు, తర్వాత తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల, ధూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చులు, ఏఫోదునకు పతకముకు చెక్కు రత్నములను అనినవే. ఇవన్నీ ఎందుకు తెమ్మంటున్నాడు అని అంటే, అక్కడ అంటున్నాడు 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు. ఈరోజు నా యొక్క అంశం అదే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపము, దాని ఉపకరణములంటి రూపమును నిర్మింపవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొక్కసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమా, నా శృంగమా, నా దైవమా, నీకు స్తోత్రాలు. ఈ దినంలో మరొక్కసారి నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం తీసుకోమని అడుగుతూ ఉన్నాను. అలిపుణ్ణను కూడా జ్ఞాపకం చేసుకోండి. చేయబడిన ప్రతి కానుకను దీవించండి అయ్యా. ప్రతి ఒక్క తండ్రి దశభాగము దీవించమని అడుగుతున్నాను అయ్యా. హెచ్చరికలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, చెప్పబడిన సాక్ష్యములు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను. నిత్యంగా నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను స్వామి. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన, మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అది నీ స్వరమీనుటే. దాని స్వరము లేకుండా మాకు ఎత్తబాటు లేదు. పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, ఆయా కార్యముల ద్వారాను ఏది మాకు ఎత్తబాటులో తీసుకెళ్ళదు. కానీ కేవలము నీ వాక్యం మాత్రమే మమ్మల్ని ఎత్తబాటులో తీసుకెళ్ళను ప్రభువా. నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ అలర్ట్గా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవుని స్వరం వినాలని ఆశ కలిగి ఉన్నారు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక నా యొక్క అంశం ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు. ఎవరంట అండి? ఎవరు నివసిస్తారు? అందరూ చెప్పాలి. ఎవరు నివసిస్తారంటే మనలో దేవుడే నీలో నివసించినట్లు నీవు ఆయనకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఈరోజు నాకు అంశం అర్థమవుతుందా? దేవుడే మనలో నివసించినట్లు మనము దేవునికి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. మరి ఈరోజు ఏంటి ఆ పరిశుద్ధ స్థలము? ఎంతమంది వినాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుడు ఎందుకు మోషేకు తన ప్రజలకు ప్రత్యక్ష గుడారం కట్టుటకు ఏం చేయాలో చెప్పుచున్నాడు అని అంటే, ఇవన్నీ చేస్తే కానీ దేవుడు రాడంటారా మనలోనికి? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఏం చెప్పాడు? ఒక ప్రత్యక్ష గుడారం కట్టండి. అందులోకి ఏం కావాలి? బంగారం, వెండి, ఇత్తడి, నీల, ధ్రుమ, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు. ఈ మేక వెంట్రుకలు ఇవన్నీ కూడా ఏం చేయాలి? అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు ఏం చేయాలి? వాటిని తయారు చేయాలంటండి. బైబిల్లో ఉందండి. ఇవన్నీ చేసి హృదయపూర్వకంగా ఏం చేయాలి? దేవునికి అర్పణ తేవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? తెచ్చినప్పుడు వాటి ద్వారా అక్కడ ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారము కట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఆ ప్రత్యక్ష గుడారం ఏదో కాదు, కానీ అది నీవై ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైందండి? ఈరోజు మీకు అర్థమైందా? ఆ ప్రత్యక్ష గుడారం ఏదో కాదు, అది నీవే. ఆ ప్రత్యక్ష గుడారంలో ఏముండాలంటున్నాడు? బంగారం ఉండాలి, దేవుని దేవత్వము, వెండి ఉండాలి. ఆమేన్. బంగారం, వెండి, ఇంకా ఏంటి? అక్కడ రాయబడిన ప్రతిదీ కూడా నీలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. సముద్ర వత్సల తోలు చెప్పాను కదా, అని బ్యాడ్జర్ ఎంతమంది చూశారు? నెట్లో కొట్టి చూడమన్నాను, చూసారా?
చూడలేదా? అని బ్యాచర్ నెట్లో కొట్టి చూడమని చూడలేదా? చూసారా? చూడలేదా? చూస్తే అది ఎలా ఉంది? ఒక ముంగీసులా ఉంది. అది ఒక పెద్ద ముంగీసు. ఏమనాలి దాన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ హనీ బ్యాచర్ యొక్క తోలుతో ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారాన్ని తెరలు కట్టాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు చేయమన్నాడు? ఇవన్నీ దేవుని చిత్తమైతే వరుస క్రమంలో మనం నేర్చుకుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు నా యొక్క అంశం ఏంటంటే, ఆయన నీలో నివసించాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. నీవే ఆయనకు ఒక ప్రత్యక్ష గుడారమై ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరెవరండి? అదే ఒక క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంది, నీవే దేవునికి. గట్టిగా అందరూ కూడా చెప్పాలి, నీవే దేవునికి ఆలయం. ఈ దేవాలయం పాడు చేస్తే వాడిని నేనేం చేస్తానన్నాడు? పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవాలయం ఏదో కదా, ఇది ఒక ప్రత్యక్ష గుడారమైంది. దేవునికి స్తోత్రం. మరలా చెప్తూ ఉన్నాను, మీరు సైలెంట్గా కూర్చుంటే, అమ్మ వింటున్నారా? మీరు సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ క్రూర దూత నాకు చదువుకున్నాం కదా, ఏం దూత అది? సామెతల గ్రంథంలో వచ్చిందా? ఆ క్రూర దూత ఎక్కడుంటుంది? మనకు కూడా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నోరు విప్పవో అప్పుడే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. నీ నోటికి ప్లాస్టర్ వేసుకున్నావా నువ్వు? కాదండి, మన నోటికి ప్లాస్టర్ వేయలేదు. మనం మట్టి బొమ్మలం కాదు, రాళ్ళం కాదు. అయితే బైబిల్ చెప్తుంది మన సజీవమైన రాళ్ళము. మన విగ్రహంలో కాదండి, విగ్రహం ఎన్నడూ మాట్లాడదు. అందుకే ఈరోజు సంఘాల్లో చాలామంది మాట్లాడకుండా మౌనంగా అలాగా వచ్చి అలా కూర్చుని మళ్ళీ ధరంగా వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మౌనంగా వెళ్ళిపోతారు. ఈ మౌనం అనేది మన దగ్గర పనిచేయదండి. మౌనం అనేది దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మౌనం తెలిసిన ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అంతటా పరలోకమందు అర్ధగంట సేపు. అంటే ఇంకెక్కడ నిశ్శబ్దమా? ఎప్పుడు నిశ్శబ్దం అని అంటే, ఆ పరలోక రాజ్యంలో ఆయన మన కొరకు 7 ముద్రల పుస్తకమును పట్టుకుని ఆ బలిష్ఠైన దూతగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యంలో సింహాసనం ఖాళీ అయిపోయింది. దూతలందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడంటే విప్పబడిన గ్రంథంతో సన్సెట్ పర్వతం మీదకి దిగొచ్చాడు. బైబిల్లో కొన్ని సందర్భాల్లో అర్ధగంట సేపు నిశ్శబ్దాలు జరిగాయి. ఆయన సియోను పర్వతం మీదకి దిగొచ్చాడు. మోషే దగ్గరికి 10 ఆజ్ఞలు పట్టుకుని వచ్చాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరియ గర్భంలోకి వచ్చాడు. హల్లెలూయా. మరియు ఆయన విప్పబడిన గ్రంథంతో మన కొరకు వచ్చాడు. ఈ అర్ధగంట నిశ్శబ్దాలు అక్కడ ఎందుకనంటే, దూతలు ఈయన ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, మేము ఎవరిని స్తుతించాలి, ఎవరిని పరిశుద్ధుడు అనాలి, ఎవరిని గాన ప్రతిగానాలు చేయాలి, ఇప్పుడు ఎవరిని మేము స్తుతించాలని అవి నిష్ఠేరిపోతూ అప్పుడు అవి భూమి మీదకి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆ యొక్క పశువుల శాలలో పుట్టినప్పుడు దూతలన్నీ పరలోకం నుండి దిగి రాలేదా? వచ్చి ఏమన్నాయి? సర్వోన్నతుడు దేవునికి మహిమ అన్నాయా? హల్లెలూయా. సర్వోన్నతుడు దేవుని కుమారునికి మహిమ. ఆ ఘనత అంతా ఎవరిదంటే దేవునిదండి. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలి? స్తుతులు చెల్లించాలి. అలవాటు స్తుతులు కాదు. బైబిల్ అన్నాడు, ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ఆయన రాజ్యంలో ఉండనని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెలుచున్న ప్రతి మార్గంలో శబ్దం ఉన్నది. ఆయన వెళుతున్న ప్రతి స్థలంలో శబ్దం ఉంది. నువ్వు మౌనంగా ఉండటానికి దేవుని సన్నిధికి రాలేదు, కానీ దేవుని స్తుతించడానికి వచ్చి ఉన్నావు, దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్నావు, దేవుని గణపరచడానికి వచ్చి ఉన్నావు, ఆయన మహింపరచడానికి వచ్చి ఉన్నావు, ఆయన సన్నిధిని అనుభవించడానికి వచ్చి ఉన్నావు. ఆయన ప్రసన్నత మన మధ్య ఉందని నువ్వు గుర్తించు. ఆయన అభిషేకం మన మధ్య ఉందని గుర్తించు. ఆయన పరిశుద్ధాత్మ మన మధ్య కదలాడుతుందని గుర్తించు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజైనా నువ్వు నోటికి ఏం చేయాలి? ప్లాస్టర్ తీసే. నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ ప్లాస్టర్ తీసివేయబడును గాక. మనం ఏం చేస్తామంటే ఇక్కడ నోరిపోం, ఎక్కడ ఊపుతాం చెప్పండి. హల్లెలూయా. అది అక్కడ చెప్తున్నాడు హల్లెలూయా అని చెప్తున్నాడు. ఆడికే ఉంది, ఆడికి తెలుస్తుంది. అంకిత పాలు గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా.
మంచి దేవుని స్తోత్రం. చెప్పనివ్వండి, నాకు నాకు మీరు చెప్పకపోతే ఆడు చెప్పినా నాకు కొంచెం వాక్యం వస్తుందేమో. ఎందుకంటే ఆయన ఆత్మను మనం సంతోషపెట్టినాడు మానవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. చూడండి, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆరాధన అనేది ఎంతో ముఖ్యమైనదండి. ఎందుకంటే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తుంది. అంతేగాని మన మోగా మనుషులము కాదండి, మన మట్టి బొమ్మలము కాదండి, జీవము గల దేవుని సజీవమైన రాళ్ళమండి. ఆయన అన్నాడు, వీళ్ళు ఎందుకు అలా కేకలేస్తున్నారు, వాళ్ళు మౌనంగా ఉండండి అని చెప్పు. ఏసో చెప్పు, వాళ్ళు మౌనంగా ఉండమంటే ఏసేమన్నాడు, వీళ్ళు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మొదట దేవుడు ఎందుకు మోషేకు తన ప్రజలకు ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పాడు అని అంటే, ఈ ఆలోచన ఎవరిది? మొదటికి ఈ ఆలోచన ఎవరిది? అమ్మ, అందరు ఇక్కడ ఉన్నారా? ప్రత్యక్ష గుడారం కట్టాలన్న ఆలోచన ఎవరిది? పట్టుకుంటున్నారా? ఎవరిదండి? అమ్మ వింటున్నారా? ఈ గుడారం కట్టాలన్న ఆలోచన ఎవరిది? నిన్ను భూమి మీద దింపాలన్న ఆలోచన ఎవరిది? నిన్ను భూమి మీద తల్లి గర్భంలో పడేయాలని ఆలోచన ఎవరిది? నిన్ను భూమి మీద కట్టడానికి ఆలోచన ఎవరిది? నీవే ఆయన దేవుని ఆలయంగా మలుచుకోవడానికి ఆలోచన ఎవరిది? అది దేవుని కాదా? నా తండ్రి ఆకర్షించుకుంది ఎవరు ఆయన యొద్దకు రాడు. హల్లెలూయా. నీవే ఆయన ఆలయమై ఉన్నావు. నీవు దేవుని గర్భంలో, లేకపోతే దేవుడే నిన్ను తల్లి గర్భంలో పడినట్లుగా చేసిన వాడు ఆయనే. చాలా మందికి తెలియంది ఏంటంటే, మనం రావడానికి మన అన్నదమ్ములు ఎంతో మంది చచ్చిపోయారు. ఈ శరీరంగా పుట్టడానికి నా అన్నదమ్ములు, నా అక్క చెల్లి అందరూ చచ్చిపోయారండి. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు చస్తే కానీ నేను బయటికి రాలేదు. మా మధ్య ఒక పోరాటం జరిగింది. అప్పుడు పోరాటం జరిగింది, ఇప్పుడు కూడా పోరాటమే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి పోరాటం ఎక్కడ మొదలైంది? తండ్రి వెన్నులోంచి ఎప్పుడైతే తల్లి గర్భంలో పడ్డావో అప్పుడే పోరాటం అనేది స్టార్ట్ అయింది. ఈ పోరాటం ఎప్పుడు ముగిసిపోద్ది? ఇది మహిమ కన్నా వెళ్ళిపోవాలి, లేదా మట్టిలో కన్నా వెళ్ళిపోవాలి. మట్టిలోకి వెళ్ళిపోయినా మహిమలోకి వెళ్తాం, లేదా సజీవంగానే మహిమలోకి వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఈ పోరాటం. అందుకే భక్తిపరుడు ఏం రాశాడు? పోరాటం ఇది ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఏమండి, ఎంతోమంది భక్తిపరులు సిలువను మోసుకుంటూ వారి యొక్క సుఖాలను అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడుతుంటే, ఈ పోరాటం నాకు వద్దు, ఈ సమస్యలు నాకు వద్దు, ఇక్కడ నేను సుఖపడతాను. నువ్వు ఇక్కడ సుఖపడు, తర్వాత ఏమవుతుంది? ఇక్కడ పోరాటమే, పాతాళంలో కూడా నీకు ఈ పోరాటం ఆగదు. ఎంతమంది కాదు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. దేవుడు నిన్ను తల్లి గర్భంలో పడేసినప్పుడే పోరాటం మొదలైంది. అయితే ఈ పోరాటంలో, ఆ పరుగు పందెంలో గెలిచింది ఎవరంటే ఎవరు? నిన్నే దేవుడు రంగంలో తీసుకొచ్చాడు. నీ వెనకతలు నీ అన్నదమ్ములు అందరూ బ్రేక్ అయ్యారు, నీ అక్క చెల్లందరూ బ్రేక్ అయ్యారు. నిన్ను గెలవకుండా ఆపాలని రన్నింగ్ చేశారు, కానీ వాళ్ళందరూ ఓడిపోయారు. కారణం ఎవరో తెలుసు? నువ్వు ఆయనకు కావాలి. నిన్ను ఆయన భూమి మీదకి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక స్త్రీకి ఒక్క అండమే ఉంటుందంట, కానీ పురుషునికి కోట్ల కొద్ది బీజ కణాలు ఉంటాయి. ఆ కోట్ల కొద్ది బీజ కణాల్లో ఆ పరుగు పందెంలో రన్నింగ్లో గెలిచింది మాత్రమే వెళ్ళి అండంతో కలుస్తుంది. ఒక్కటి ఎప్పుడైతే అండంతో కలిసిందా ఇంకా అప్పుడు అది గెలిచింది. కానీ పోరాటం ఆగిపోలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ పోరాటంలో మన భూమి మీదకి వచ్చిన తర్వాత పోరాటం ఉందా లేదా? తర్వాత అక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లు అక్కడ మనం పోరాటం చేస్తూ మన మీద పరుగులు పందాలు తీశారు. ఇప్పుడు ఇక్కడ భూమి మీదకి వచ్చాక ఇక్కడ అదే అన్నదమ్ముల మధ్య పోరాటం, అక్క చెల్లి మధ్య పోరాటం, కుటుంబంలో పోరాటం, బంధువుల మధ్య పోరాటం, స్నేహితుల మధ్య పోరాటం, ఈ సమాజంలో పోరాటం. హల్లెలూయా. ఇన్ని పోరాటాల్లో దేవుడు నీకు విజయం ఇచ్చి నడిపిస్తున్నాడంటే
నీవు ఆయనకి కావాలి. ఈ ఆలోచన ఎవరిది అమ్మ చెప్పాలి? ఈ ఆలోచన ఎవరిది? దేవునిదేనా? నువ్వు దేవుని ఆలోచన ప్రకారంగా భూమి మీదకి వచ్చావా? మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావా? దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టుటకు ఆలోచన చేస్తున్నాడో తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు దేవుడు ఈ ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఆలోచన ఆ యొక్క కారణం ఏంటో తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా, నువ్వు అంటే ఆయనకి పిచ్చి ప్రేమ, నేనంటే ఆయనకి పిచ్చి ప్రేమ అండి. ఈ ప్రేమ అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోకుండా ఆయన మీద ఏం చేస్తున్నాం? మనం కోపపడుతున్నాం, విరుచుకుపడుతున్నాం. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? మన మీద ప్రేమిస్తూనే ఉన్నాడు. నా ప్రజలలా తిరిగి రండి అని దినమెలా మన వైపు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలను నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మనలో నివాసం ఉండాలనుకున్నాడండి. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమేన్. మీకు అర్థం కాకపోతే చివరిలో బ్యాగులో సంచులు అట్టుకుని వెళ్ళిపోవద్దు. పాస్టర్ గారిని అడిగి, పాస్టర్ గారు ఎందుకు ఈ మాట చెప్పారో నాకు చెప్పండి అని మీరు ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. వింటారు, వినేసి మళ్ళీ ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఏం చెప్పారు పాస్టర్ గారు? ఏమో ఆయన ఏదో చెప్పేస్తున్నాం వినేసాం. కాదండి, వాక్యము నీతో మాట్లాడుచున్నది. దేవుడే నీతో మాట్లాడుచున్నాడు. దేవుని స్వరము నీతో నిన్ను కదిలింపజేస్తుంది. నీవెవరో నిన్ను గుర్తు చేస్తుంది. మన చీకటి కోణములోంచి వచ్చి ఉన్నాం, మనము పాపంలో వచ్చి ఉన్నాం. మనము తల్లి గర్భంలో పడినప్పుడు మనం పాపంతో పుట్టి ఉన్నాం. ఈ పాపంతో పుట్టిన వ్యక్తిలో ఆయన ఉండడానికి ఆయనకి నీ దేహము యోగ్యమైనది కాదు కనుక నేనేం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక ప్రత్యక్ష గుడారంగా కట్టాలనుకుంటున్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రజలతో ఎందుకు సహవాసం చేయాలనుకుంటున్నాడు? ఏమండి? ఆమేన్. అమ్మా చెప్పాలి, మీరు అందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. నాకు వినపడలేదు, నాకు వినపడలేదు. ఎందుకు ఇలా తల ఊపుతున్నారండి? ఏంటి నేను అంటే ఏంటి? నేనేమనుకోలే. మనుషులతో వచ్చావా సహవాసం కొరకు, దేవుని కొరకు వచ్చావా? చెప్పండి, నోరు ఊపండి. ఎంతమంది? నీ పక్కలతో సహవాసం చేయడానికి రాలేదు, నువ్వు ఎవరితో సహవాసం చేయడానికి వచ్చావు? నిజమేనా? ఈరోజు మనం ఎవరితో సహవాసం? నిజమేనా? దేవుడే మన సహాయకుడా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన తన ప్రజలతో ఎందుకు సహవాసం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసా? ఆదాములో ఆయన విశ్రాంతి తీసుకుని వారితో ప్రతి చల్లపూట వేళ గడిపి ఆయన తన కుటుంబంతో ఆనందం గడిపిన సంగతులను బట్టి ఆయన అనుకున్నాడంట, నేను కూడా వెనక్కి వెళ్ళిపోయిన ప్రజలను నేను తిరిగి తీసుకొచ్చి వారితో నేను ఏం చేయాలనుకుంటున్నాడు? అమ్మా చెప్పాలి. దేవుడు అండి దూతలతో సహవాసం చేశాడా? అమ్మా చెప్పాలి. దూతలతో సహవాసం చేయడానికి దూతలు ఆయన దాసులు. మరి నీవు ఏమండి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, నువ్వు ఆయన కుమారుడుగా ఉన్నావు. అయితే దూతలతో ఆయన సహవాసం చేయలేదు. దూతలకు ఆయన ఆర్డర్ ఇస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు పలానా వ్యక్తికి ఇలా చెప్పండి, పలానా వ్యక్తిని ఇలా సరి చేయండి, పలానా వ్యక్తిని ఎలా చేయండి. వారు దాసులుగా ఉన్నారు. అయితే ఆయనకి ఇష్టం లేదు సహవాసం. ఎవరితో సహవాసం చేయాలనుకున్నాడు? ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్న వారితో, ఆయన స్వభావంలో ఉన్న వారితో ఆయన సహవాసం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఆదాములో ఆయన విశ్రాంతి తీసుకుని వారితో ఏం చేస్తున్నాడు? ప్రతి చల్లపూట సహవాసానికి వచ్చాడు. చల్లపూట అంటే ఎప్పుడండి? సాయంకాల సమయం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? పాస్టర్ గారు ఇటు పొద్దున్నే మళ్ళీ సాయంకాలం ఉన్నారు కాదండి. బైబిల్ ప్రకారం అంటుంది, జకర్యా 14:7 చదవండి ఎవరన్నా. జకర్యా గ్రంథము 14:7 త్వరగా. అని చెప్తున్నారేంటమ్మా? ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగల కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున
వెలుతురు కలుగును. దేవునికి స్తోత్రం. చెప్పండి ఇప్పుడు. ఆ దినము ప్రత్యేకంగా ఉంటుంది. అది పగలు కాదు, రాత్రి కాదు. మరి ఏం దినం? అస్తమయం. అస్తమయం అంటే ఎప్పుడు? సాయంకాల సమయంలో ఏం కలుగుతుందంట? వెలుతురు కలుగుతుంది. వెలుతురు అంటే ఏంటి తెలుసా? ఆయన వెలుగైన దేవుడు. ఆ వెలుగే వాక్యమై ఉన్నది. నిజమైన ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి చల్లపూట వేళ తన కుటుంబంతో ఆనందం గడిపిన సంగతులను బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సహవాసం చేయాలనుకున్నాడు. కానీ సాతాను వచ్చి ఏం చేసింది? మొత్తం తారుమారు చేసిందా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను వచ్చి ఏం చేసిందండి? వారిని తప్పిపోయినట్లు చేసింది. మరి వారిని సమకూర్చి దేవుడు మరలా వారితో గడపాలని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అయితే వారిని కలుసుకోవడానికి మరియు వారితో మాట్లాడడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నిజమేనా? ఏమండి, ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎప్పుడైతే ఆదాము అవ్వలు తప్పు చేశారో, అందరు ఇక్కడ ఉన్నారా? పొరపాట్లో ఉన్నారో, వారు ఏదైనా తోటలోంచి ఏం చేయబడ్డారు? గింటి వేయబడ్డారు. ఏం చేయబడ్డారండి? ఇక నేను ఆ వచనం రాసుకోలేదు, కానీ దేవుడు ఇక్కడ నాకు ఇస్తున్నాడు ఒక ఆలోచన. నేను చూపించాలనుకుంటున్నాను. ఎంతమంది నాకు యాక్సెప్ట్ చేస్తారు? దేవునికి స్తోత్రం. ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని. అంటే ఎలా జీవిస్తాడు? అప్పుడు ఒకళ్ళు జీవవృక్ష ఫలం తీసుకుంటే ఎలా జీవిస్తాడు? ఎలా జీవిస్తాడు? నిరంతరం చచ్చిపోకుండా జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? కరెక్ట్గా ఎవరికైనా చెప్పండి, ఎలా జీవిస్తాడు? అప్పటికే ఆదాము అవ్వలు పాపం చేశారు, పడిపోయారా లేదు చెప్పాలి. వాళ్ళు జీవాన్ని పోగొట్టుకున్నారా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ జీవవృక్షంలో ఒక ఫలాన్ని తీసుకుని మళ్ళీ తిని వీళ్ళు నిరంతరము, జీవవృక్షం ఏమంటే ఎవరు? యేసుక్రీస్తు అండి. ఆ జీవవృక్ష ఫలము తింటే వాళ్ళు నిరంతరం ఏమవుతారంట? అమ్మా, ఎవరు చెప్పారన్నమాట? ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం తింటే మీరు ఏమవుతారు? చెప్పండి, ఈ వాక్యం తింటే మీరు ఏమవుతారు? భలే భాష గారు, మేము భూమి మీద ఏమైనా జీవిస్తాం? నువ్వు భూమి మీదే జీవిస్తావు, నిరంతరం జీవిస్తావు, నిత్యత్వంలో జీవిస్తావు. అయితే ఈ భూమి ఏమవుతుంది? ఇది కాలిపోయిపోతుంది. మిక్కటమైన వేండ్రంతో, ప్రచండమైన వేగంతో ఇదేమైపోతుంది? కాలిపోబోతుంది. ఈ కాలిపోయిన భూమిని కొత్త ఆకాశం, కొత్త భూమిగా మార్చి ఇక్కడ నువ్వేం చేయబోతున్నావు? నువ్వు నివాసం చేయబోతూ ఉన్నావు. హల్లెలూయా. అయితే జీవవృక్ష ఫలములు తినటం వల్ల వాళ్ళు నిత్యము బ్రతుకుతారు. అయితే అక్కడ అతడు ఎలా బ్రతకాలంటే పాపం లేనివాడిగా బ్రతకాలి. కానీ అప్పటికే పాపిగా ఉన్నాడు, అతడే పాపం అయిపోయాడు. ఆ పాపం అతనిలో ఉంటుండగా అతడు పాపిగా ఉండి నిత్యం జీవిస్తే అది దేవునికి సంతోషం కాదండి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడు అతన్ని ఏం చేశాడు? ఏదేను తోటలో నుండి అతన్ని, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యవచ్చుటకు ఏదేను తోటలో నుండి అతన్ని ఏం చేశాడు? పంపేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షం పోవు మార్గములకు కాచుటకు ఇటు అటు తిరుగుటకు ఖడ్గజ్వాలను. ఎంతమంది వాక్యం చదివారండి? ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలమును తినాలంటే ఆ ఖడ్గజ్వాలను, అమ్మ అర్థం చేసుకుంటున్నారా? మీరు అర్థం చేసుకోవద్దు, ముగించేస్తాను. ముగింపులోకి వెళ్ళిపోదాం, ఏమీ ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతో ఎందుకు సహవాసం చేయాలని అనుకున్నాడంటే, నీలో పాపం ఉంటే ఆయన సహవాసం చేయలేడు. గుర్తుపెట్టుకున్నారా? నిన్ను ఆయన దేవుడు ఒక ప్రత్యక్ష గుడారంగా కట్టాలనుకున్నాడు. కారణం ఏంటంటే నీలో పాపం ఉండకూడదని, నీతో ఆయన సహవాసం చేయాలని, నీతో నిత్యము ఆయన నీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఏదైనా తోటలో మన ఆదాము తాత చేసిన ఆ పనిని బట్టి ఆదాముని ఏం చేశాడు? ఇతడు పాపిగా ఉంటే నిత్యము జీవిస్తూ ఉంటాడు,
అయితే నిత్యం అలా జీవించకూడదు. ఇతడు చనిపోయినా మరలా అతను నేనేం చేస్తాను, తిరిగి లేపుతానని. దేవునికి స్తోత్రం. అతను ఏం చేశాడు, ఏదైనా తోట నుండి పంపేశాడా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడిని యెహోవా ఆదాముతో మాట చెప్పాడు. ఏమన్నాడు? ఈ పండు దినము నిత్యంగా నువ్వేమవుతావు, చస్తావు. అంటే చస్తావంటే మరణ శాస్త్రం ఏం చేశాడు, రాశాడా? ఏం రాశాడు? మరణ శాసనం రాసినోడు మరణిస్తే కానీ ఆ మరణం చెల్లదంట. శాసనం రాసినోడు ఎవరు ఇప్పుడు చెప్పండి? మరి దేవుడైన యెహోవా చస్తే కానీ ఆ మరణ శాసనం ఎక్కడుంది? బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉందా? హెబ్రీ పత్రికలో ఉందా? మరణ శాసనం రాసిన వాడు మరణం అవశ్యము. ఆయన మరణిస్తే కానీ ఆ మరణ శాసనం పని చేయదు. కనుక అతను ఏమవ్వాలి, మరణించాలా లేదా? ఇప్పుడు దేవుడిని యెహోవాగా ఉంటే మరణిస్తాడా? యెహోవాకు మరణము లేదు. ఆ యెహోవా దేవుడు, వాక్యం ఉన్న దేవుడు ఇప్పుడు ఎలా వస్తున్నాడు? కుమారునిగా కన్యక గర్భమందు పుట్టి మన కొరకు, మానవాళి పాపము కొరకు మనల్ని తిరిగి లేపడానికి ఆయన కలువరి శిలువలో మన కొరకు మరణించాడు. ఆయన కొరకు కాదు, ఎవరి కోసం? నా కొరకు మరణించాడు, నీ కొరకు మరణించాడు, ఆదాము కొరకు మరణించాడు. ఆదామును మళ్ళీ తిరిగి లేపాడా లేదా? ఆదాము లేచాడా లేదా? ఏ బ్రదర్, ఆదాము లేచాడా లేదా? ఆదాముతో పాటు వెనకబడిన ఆ యొక్క పరిశుద్ధులను లేపబడ్డారా లేదా? ఆ అబ్రహాము లేపబడ్డా? ఇస్సాకు లేపబడ్డా? యాకోబు లేపబడ్డా? ఇర్మియా, యెషయా, దానియేలు వీళ్ళందరూ లేపబడ్డారంటారా? ఎందుకు లేపబడ్డారు? వారందరి కొరకు రక్తం కాచిన యేసుక్రీస్తు వారిని సజీవులుగా లేపాడు. ఆయన వారి సమాధులు బద్దలు చేశాడు. ఆయన ఈ రోజున కూడా సహోదరి, నీ సమాధిని కూడా దేవుడు బద్దలు చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబ సమస్యలను కూడా బద్దలు చేయబోతూ ఉన్నాడు. నీ బంధకములను కూడా బద్దలు చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆయన పైకి లేపబోతూ ఉన్నాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? శక్తిగల దేవుడు, జైశాల్. ఆయన భూమి మీద ఉన్న వ్యక్తులు కాదండి జైశాల్లో, దేవుని శక్తితో నింపబడిన జైశాల్ అండి. ఆయన దేవుల్లో ఉన్నదంతా ఆయనలో కుమ్మరించబడింది. ఆయన పరిపూర్ణ మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, నిన్ను విమోచించాడు, నిన్ను రక్తం పెట్టుకున్నాడు, నీలో నివాసం ఉండడానికి ఆయన కలువ శిలువను ఎక్కాడు, నా కొరకు మరణించాడు, నీ కొరకు మరణించాడు. ఆయన తిరిగి లేపబడి ఆయనతో పాటు పరిశుద్ధులందరూ లేపాడు. అప్పుడు ఆదాము లేపాడా? ఆ ఖడ్గజాల గుండా ఆయన వెళ్ళాడా? ఆ ఖడ్గజాల గుండా ఆయన వెళ్ళి, ఆ వాక్యం గుండా ఆయన వెళ్ళి మరణించాడా లేదా? వాక్యం రాసిన వాడు మరణిస్తే గాని ఎవరు మరణించాలండి? రాసింది ఎవరు? ఆ శాసనాన్ని రాసింది ఎవరు? మీకు చూపించిన లేఖనం ఒకసారి చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక ఒక్కసారి చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, 205వ పేజీ, క్రొత్త నిబంధన 205వ పేజీ. మరణ శాసనం ఎక్కడ ఉండును, అక్కడ మరణ శాస్త్రము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాస్త్రము రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మరణ శాస్త్రం ఎవరు రాశారు? మొట్టమొదటిగా దేవుడిని యెహోవానా? ఆ యెహోవా మరణించాడు. ఇప్పుడు యెహోవా యేసుక్రీస్తుగా వచ్చి మరణించాడా లేదా చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన నీలో విశ్రాంతి తీసుకోవడానికి ఆయనే నీ కొరకు మరణించాడు. నీలో పాపము తీసివేశాడు ఆయన, నీ పాపమును కడిగివేడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? ఆయనకు ఒక కుటుంబం కలదు. ఆ కుటుంబం ఎవరు చెప్పాలమ్మా? యెహోవా అంటే దాని అర్థం ఏంటి? కుటుంబముతో జీవించువాడు. యెహోవా అంటే అర్థం ఏంటండి? యెహోవా అనేది పేరు కాదు. మోషే అంటాడు, ప్రభువా నీ పేరేంటి అని అంటే, దేవుడని యెహోవా ఏమన్నాడు? ఉన్నవాడును అనువన్నాడు. మళ్ళీ నీ పేరేంటి ప్రభువా అంటే, నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు. యెహోవా అంటే పేరు కాదు. యెహోవా అంటే కుటుంబంతో సహవాసము చేయవాడు, కుటుంబంతో జీవించేవాడు. మరి పేరు అంటే ఏంటి? ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువు అయిన యేసుక్రీస్తే ఆయన పేరే ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది?
ఆయన తన ప్రజలతో నడిచి తిరిగే దేవుడు. వారితో మరలా ఆ సమయం గడపాలంటే ఆయన ఏర్పరిచిన ఒక మార్గం ఉంది. అందుకే ఆ మార్గం ఏంటో తెలిసే, ఆ ప్రత్యక్ష గుడారం అది నీవే. ఎంతమంది ఆమేనంటారు? హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టాలి. కట్టాలా లేదా? కట్టాలంటే ఏం చేయాలి? మోషే చెప్పినట్టు చెయ్యాలి. చెయ్యాలా లేదా? ఒక్కసారి నిర్గమకాండము 39వ అధ్యాయం 32వ వచనం త్వరగా. ఆయన ఎందుకు ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడో దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుని వాక్యాన్ని ముగించుకుందాం. నిర్గమకాండము 39వ అధ్యాయము. తెరిచారా బైబిల్? బైబిల్ లేని వరకు బైబిల్ ఇవ్వండి, చదవకపోతే బైబిల్ ఇవ్వండి. ఆ బైబిల్ అన్న చూస్తారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 39 నిర్గమకాండం 39 32 వచనాలు. ప్రత్యక్ష గుడారము మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే. ఇప్పుడు యెహోవా మోషేకి చెప్పాడు, మోషే ఎవరికి చెప్పాడు? ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్తాడు? ప్రవక్తలు చెప్తాడు. ప్రవక్తలు చెప్పింది ఎవరు వినాలి? ప్రజలు వినాలి. మధ్యలో ఇప్పుడు ఆ మోషే మాట వినడానికి ఎవరిని పెట్టుకున్నాడు దేవుడు? మోషే ఎవరిని పెట్టుకున్నాడు చెప్పండి? అదే మధ్యలో ఇంకో మాట వచ్చింది కదా, అహరోను, మిరియాము కాదు. ఎవరండి అహరోను? ఎవరు? యాజకుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆర్డర్ ఏంటి చెప్పండి? దేవుడు మోషేకి చెప్పాడు, మోషే అహరోన్కి చెప్పాడు. అహరోను ఎవరు చెప్పాడు? సరిపోయిందా అమ్మ? చెప్పండి. రాజుతో మాట్లాడాలన్నా దేవుడు మోషేకి చెప్పాడు, మోషే అహరోన్కి చెప్పాడు, అహరోను రాజుకి చెప్పాడు, ఫరోకు చెప్పాడు. నిజమేనండి? ఇప్పుడు దేవుడు యెహోవా మోషేకి చెప్పాడు. మోషే ఎవరు? ప్రవక్త. మోషే ద్వారా ఎవరికి వచ్చింది వాక్యం? అహరోనుకి వచ్చింది. అహరోను ఏం చేస్తున్నాడు? తన ప్రజలకి చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆర్డర్ మారదండి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఇశ్రాయేలందరూ చేశారంటే దాని అర్థము యాజకుడు కూడా దాన్ని చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? యాజకుడు కూడా చేయాలా లేదా? ప్రవక్త అంటాడు, ఈ వాక్యం బోధించేదానికన్నా జీవించి బోధించు అన్నాడు. ఏమన్నాడండి? జీవించి బోధించు. నువ్వు జీవించకుండా బోధించావు అనుకో, అది నీలో క్రియ చేయదు, మనుషుల్లో కూడా అది క్రియ చేయదు. ఇప్పుడు బోధించేవాడు ఏం చేయాలి? ముందు ఆ వాక్యాన్ని గైకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే, పాస్టర్లు చెప్తాం అంతే, మేము చెయ్యం. ఎవరు చేయాలి చెప్పండి? మేము చెయ్యం, మీరు చేయాలి అంతే. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఒరే వాక్యం నీకు కాదురా, వాళ్ళకే కదా, వాళ్ళు ఎవరైతే గైకున్నారో వారినే నేనేం చేస్తాను? ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాడు. మరి ప్రభువా నన్ను తీసుకెళ్ళవా, నేను బోధించాను కదంటే, నువ్వు గైకును బోధిస్తే నేను తీసుకెళ్తాను. ఇప్పుడు చెప్పండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇశ్రాయేలు అందరూ చేశారంటే అందులో అహరోను లేడా? అహరోను కుమారులు తప్పుదం చేస్తే దేవుడు ఏం చేశాడు? ఓలే పాస్టర్లు కదా ఊరుకున్నాడా? అమ్మా వాక్యం ఏమని చెప్పాడు? అహరోను కుమారులు ఇద్దరు తప్పు చేస్తే ఏం చేశాడు? పైనుండి అగ్ని దిగొచ్చి ఏం చేసింది? వారిని కాల్చివేసింది. అంటే దేవునికి సేవకుడికి ఒకటి, విశ్వాసులు కొట్టాను కాదండి. ఇంకోటి చెప్పనా? మీకు ఒకటే తీర్పు, సేవకుడికి. ఇప్పుడు అందుకే భయపడవలసింది ఎవరు ముఖ్యంగా? ఈరోజు ఎలా అయిపోయింది? భయం లేదు. మిమ్మల్ని ఏదైనా అంటే నాకు భయం ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరు? ఆయన గుడారం మీరు, ఆయన శరీరమై మీరు, ఆయన యొక్క వధువు మీరు. కానీ ఇప్పుడు సేవకులు ఏమన్నారు? అలా లేదు, మేము చెప్పింది వినాల్సిందే అని అన్నారు. ఎప్పుడు వినాలి? ఆ వాక్యాన్ని ఆ సేవకుడు గైకుని బోధించినప్పుడు, ఆ వ్యక్తిని తప్పు చేస్తే ఖండించమని దేవుడు వాక్యం చెప్పాడు. బుద్ధి చెప్పమని దేవుడు వాక్యం చెప్పింది. అవునా కదా? హెచ్చరించమని దేవుడు వాక్యం చెప్పిందా లేదా? మోషే అనేక సార్లు ఏడ్చాడా లేదా? ఎందుకు ఏడ్చాడు? అలా మాట అంటలేదు. ఇప్పుడు సేవకుల పని ఏంటి? ఏడాలంతే. మాకు రాత ఏం రాశాడు దేవుడు?
మీరు ఏడండి అని రాశాడు. మీకు రాత ఏం రాశాడు? ఏనండి అని రాశాడు. మీరు మాత్రం ఎనరో, మేము మాత్రం ఏడం. కానీ ఏడ్చేవాడే నిజమైన సేవకుడు. ఎవరి కోసం ఏడాలి? ఎందుకు ఏడాలి? నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, ఆ ప్రజలను కాపాడు ప్రభువా అని ఏడాలి. కానీ మీ బాధల కొరకు ఏడవకుండా మీరు చేసే క్రియల కొరకు నేను ఏడ్చాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉందా? లేదండి. ఎంతమంది ఆమేనంటారు? దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ప్రత్యక్ష గుడారం మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేపట్టది యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇశ్రాయేలు అందరూ చేశారు. ఆయన ఆలోచన ఏంటంటే భూమి మీదకి రావాలి, నేను నా ప్రజలతో ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుందండి. ప్రత్యక్ష గుడారం ఎందుకు కట్టబడిందో ఈరోజు నేర్చుకుందాం. అమ్మా, వాక్యం అర్థమవుతుందా? ఎందుకు దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు? మొదట ఆదాములో నివసించాడు, ఆదాంతో మాట్లాడాడు. ఆదాం పడిపోయిన తర్వాత ఆదాము గెంటి వేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఇంకా భూమి మీదకి రావడానికి ఇష్టత చూపించలేదు. తర్వాత రాను ప్రవక్తలతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు, అబ్రాహాముతో మాట్లాడాడు. ఆమేన్. అబ్రాహాము ఇంటికి సహవాసం కొరకు వచ్చాడో లేదా? ఏమేమి మాట్లాడినమ్మా? అమ్మా, అబ్రాహాము ఇంటికి సహవాసం కోసం వచ్చాడా? సహవాసం కోసం వస్తే ఇప్పుడు అబ్రాహాము ఏం చేశాడు? అయ్యా నువ్వు వెళ్ళొద్దు బాబు, కొన్ని నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కో, కూర్చో. ఏమే చూసావా, ఎవరు వచ్చారో చూసావా, నువ్వు తొందరగా పిండి కలుపు అని అంటే ఆమె ఏమంటుంది? కొత్తగా చెప్తున్నాడు ఏంటి? ఎప్పుడు కొత్త కదా చుట్టాలో, ఏం తక్కువ ఏంటి చుట్టాలు రావడం? ఎప్పుడు వస్తనుంటారు. ఈ పని నువ్వు ఎంతమంది ఉన్నారు ఆయనకి? పని వాళ్ళు ఉన్నారు, పూలమని పని వాళ్ళే ఉన్నారు. కొత్తగా చెప్తున్నాడు, కొత్తగా ఎవరు వచ్చారు అని అనుకుంటుంది. లేదు వచ్చింది ఎవరో తెలుసా? నాకు వాగ్దానం చేసిన వ్యక్తి, నన్ను కలిసింది ఎవరో తెలుసా? నాకు స్వరం ఇచ్చి మాట్లాడిన దేవుడు. అయితే ఏం చేయమంటావు అన్నదా? ఏమని చెప్తాను? నీ ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చేస్తున్నారు, అత్తమాని వచ్చి నేనేం చేయను అన్నదా? ఏమని చెప్పండి షారా? నా యజమానుడా ఏం చేయమంటారు అని అంటే, 3 మానికల పిండి ఏంటి, ముగ్గురికి 3 మానికల పిండి అంట. వచ్చింది ఎంతమంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు, వచ్చింది అక్కడ. ఒక్కడే ప్రభుకు సాష్టాంగపడ్డాడు అక్కడ. ఆయన కూడా 2 దూతలు వచ్చారు అక్కడికి. ఆ ముగ్గురికి ఏమన్నాడు? 3 మానికల పిండి కలుపు అన్నాడు. కలపమంటే ఆమె ఏం చేసింది? నేను గొర్రెల దొడ్లోకి వెళ్తాను, మంచి దూడను చూస్తాను, దూడను వేసేసి చేసుకుని వచ్చేస్తాను, ఇది రెడీ చేసే అంటే ఆమె ఏం చేసింది? మాట్లాడకుండా ఆ కార్యం చేసింది. ఎందుకో తెలుసా? దేవుని దీవెన పొందాలంటే విసుగక ఏం చేయాలి? సనగక. ఎంతమందికి అర్థమవుతుంది? హృదయపూర్వకంగా ఏం చేసింది? అమ్మ చెప్పాలమ్మ. హృదయపూర్వకంగా ఆమె చేసింది. చేసినప్పుడు ఏమైంది? మీదటికి కాలమున వాగ్దాన పుత్రుని ఇస్తున్నాను తీసుకో అన్నది. ఆమె ఏం చేస్తుంది? గోడారంలో ఏం చేసింది? వచ్చిన వాళ్ళందరూ అలాగే అంటున్నారు అని నవ్వుకుంది. వచ్చిన వాళ్ళందరూ అంటాం కాదు, అక్కడ వచ్చింది ఎవరు? ఎలోహీము దేవుడు. వచ్చింది ఎవరు? సర్వశక్తి గల దేవుడు. వచ్చింది ఎవరు? ఎల్ షద్దై. ఆమేన్. వచ్చామన్నాడు. మీదటికి ఈ కాలంలో నీ కుమారుని పుడతాడంటే అంతే, వెళ్ళిపోయాడు చెప్పేసి. ఏమైంది? ఆ శరీర మార్పు ఏమైంది? మార్చేశాడా? 90 సంవత్సరాల వృద్ధురాలు ఏమైపోయింది? 20 సంవత్సరాల అమ్మాయిలు అయిపోయింది. ఆ సమయంలో కూడా ఒక రాజు ఆమెకు బీటేసాడంటే ఎంత అందగత్తండి. 90 సంవత్సరాల వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటాను, ఈ రాజకుమార్తె చాలా అందంగా ఉంది అన్నాడండి. ఎంతగా మారిపోయిందండి అమ్మ. ఏంటి 90 సంవత్సరాల వృద్ధురాలికి ఎవరైనా బీటేస్తారా? వేస్తారా? అభిమేలకి రాజు చేసాడు బీటు. దేవుడు అన్నాడు, ఏయ్ నా ప్రవక్త భార్య జోలికి వచ్చావా చంపేస్తానన్నాడు. అన్నాడు లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? మరి నీ జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆమె ఎవరు? షారా ఎవరు? ఆయన ప్రవక్త అయిన అబ్రహాం యొక్క భార్య. మరి నువ్వెవరు? మాట్లాడరు. మీరు ఎవరండి? మరి నీ జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా? కీలు తప్పించేస్తాడు ఇంకా. కానీ మన పని ఏంటి? మౌనంగా ఉండడమే.
యెహో మౌనంగా ఉండుట యెహోవాయే చూసుకుంటాడు. అవునా కదా చెప్పండి. మౌనంగా నువ్వు కనిపెట్టి యెహోవాయే సమస్తమును ఎంతమంది చూస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా హృదయములు పరిశోధించువాడేనా? యెహోవా నీ హృదయములు పరిశోధించువాడేనా? ఆమేన్ లార్డ్. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారా? జోలపాటగా ఉందా? జోలపాటగా ఉందా? దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, నిర్గమకాండం 40:33 అసలు ప్రత్యక్ష గుడారం ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు? ఆయన కలుసుకోవడానికి అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేశాడు చూడండి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి. దేవుడు కూడా ఏం చేశాడు? సంపూర్తి 6 రోజులు సృష్టి చేసి 7వ దినాన పని అంతా ఏం చేశాడు? అమ్మ చెప్పండి అమ్మా. సంపూర్తి చేశాడా లేదా? అమ్మ సంపూర్తి చేశాడా లేదా? ఇప్పుడు మోషే కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అంతా ఏం చేశాడు? సంపూర్తి చేశాడా? ఏం మాట్లాడలేదు ఎవరు? మాకు వద్దులేండి బాబు చెప్పకన్నట్టుంది. చాలా ఏమే లార్డ్. హల్లెలూయా. సరే ముందుకు వెళ్దామా? ముగుస్తూ ఉన్నా. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపును. ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారము సంపూర్తిగా కట్టబడిందో, అందులో చేయవలసిన ప్రతి కార్యము చేయబడిందో, అప్పుడు దేవుడు ఆ మేఘముతో ఆ ప్రత్యక్ష గుడారంలో దిగొచ్చాడు. అమ్మ వింటున్నారా? అప్పటి వరకు నీలోనికి ఆయన రాలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మేఘం మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండును గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకుండెను. అయితే 38 చూడండి. ఇశ్రాయేలు అందరూ కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఇలాగునే. అంటే ఏంటి? ఆ ప్రత్యక్ష గుడారం నువ్వైతే, నువ్వు సంపూర్తి చేయబడిన వ్యక్తివైతే నీ మీద ఏముంటుంది? పగలు మేఘస్తంభం ఉంటుంది, రాత్రి మనం ఏం చేయబడలేదు, ఇంకా సంపూర్తిగా లేము. ఎంతమంది కాదు మాకు అమ్మ మాట్లాడంటారా? సంపూర్తి చేయబడ్డామా? లేదండి. ఆ ప్రత్యక్ష గుడారం ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? ఎందుకనంటే మన పాప పరిహారార్థ బలి కొరకు. ఇప్పుడు ఆ విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగించాలనుకున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం సంపూర్తి చేయబడాలంటే ముందు మన పాపాలు ఏం చేయాలి? ప్రక్షాళన చేయాలి. మన పాపాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవస్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన. అమ్మా సర్వ మానవాల పాపము కొరకు ఒక యజ్ఞపురుషుడు ఏమవ్వాలి? మరణించాలి, బలైపోవాలి. ఎవరైనా ఎవరున్నారు? ఎక్కడున్నారు? దేవునికి స్తోత్రం. ఆయన ఒక గొర్రె పిల్లవల్లి మన కొరకు వధించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎలాగునో మనం ఆ యొక్క పాప పరిహార బలిని అర్పించాలో ఈరోజు చిన్న మాట నేర్చుకుని వాక్యాన్ని ముగించుకుందాం. లేవికాండము 4వ అధ్యాయము త్వరగా. ఎందుకు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడంటే మన పాపములు పరిహారం చేయడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడంటే మనతో సహవాసము చేయడానికి. ఈరోజు 2 మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందండి? వాక్యం అర్థమవుతుందా? 4వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటును చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎవరంటే పాపం? అభిషక్తుడైన యాజకులు కూడా ఏం చేస్తారు? నేను మానవులు కాదా? మనుషులు కాదా? నాకేమైనా 2 కొమ్ములు, నాకేం తోక ఉంది ఏంటి? నేను కూడా మీ వాళ్ళు ఏమై ఉన్నాను? నిజమేనా? దేవునికి స్తోత్రం. అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపములకి నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఎక్కడ అర్పించాలి? ఎక్కడ అర్పించాలి? ఎక్కడ? ఏమండి బాయ్స్, జెంట్స్, ఎక్కడ ఎక్కడ అర్పించాలి?
ఎక్కడ ఉందండి? అక్కడ ఏముంది? మీరు ఇంట్లో కాడ అర్పించుకుంటే ఏమవుదండి? అందరూ ఇంట్లో కాడ అర్పించుకుంటారు. మా పాపాలు మేము క్షమించేసుకుంటాం, మా పాపాలు మేము ప్రార్థన చేస్తే దేవుడు తీసేస్తాడు. కాదు కాదు. ప్రవక్త ఏం చెప్పాడంటే, ఎందుకు ఈ సంగమనకి ఏమన్నా బలిపీఠం ఎందుకు ఇవ్వబడిందంటే, నీ పాప ప్రక్షాళన ఇక్కడ జరగాలి. నీ పాప పరిహార్థ బలి ఎక్కడ జరగాలి? నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉంటే ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? నువ్వు ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏం కార్యం జరగదు. నువ్వు ఇదే పులిపీఠ దగ్గరికి, ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి, ఈ ప్రత్యక్ష గుడారంలో దీని ముందు, ఈ దూప వేదిక ముందు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? పాప పరిహార్థ బలి ఎక్కడ అర్పించాలి? ఇక్కడ బలియడం కాదు, మనమే బలి అయిపోవాలి. మనమేం చేస్తాం? అందరిని వేసుకుంటూ వెళ్ళిపోతాం. 2 అంచులు వాడేను కట్టుకుని నా చేతికి కత్తి దొరికింది కాబట్టి నేను ఏం చేస్తాను? ఇటు కొందరిని అటు కొందరిని వేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు నన్ను దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వాళ్ళని వేస్తున్నావు కదా, నన్నే వేస్తాడు. అప్పుడు ఎంతమందికి అర్థం? నాకు కత్తి దొరికిందని వాడేయడం కాదండి, వాడడం కూడా రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా, ఎంతమంది దగ్గర కత్తులు ఉన్నాయి చూపించండి. మీరు చూపించండి, ఎంతమంది దగ్గర కత్తులు ఉన్నాయి? నాకు చూపించండి కత్తులే. అమ్మ, కత్తులు ఎవరితో ఇచ్చారు? కత్తులు 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 ఎవరు తేలేదు? కత్తులు తెచ్చారా? ఏమో మీ కత్తులు చూపించరా? కత్తులు మీ చేతిలో ఉన్నాయి కానీ దాన్ని ఏం చేయాలి? కత్తి మీ దగ్గర ఉంది కదని ఎలా పడితే అలా తిప్పారంటే ఎక్కడ తెగాలో అక్కడ తెక్క మీకు తెగిపోద్ది. అర్థమైందండి? దానికి ఏం చేయాలి? వాడడం రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రజలు అపరాధులైనట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన యెడల తాను చేసిన పాపముకి నిర్దోషమైన కోడిదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొచ్చి, కోడి అంటే కోడి కాదండి, ఓయ్ కోడి అంటే కుక్కరకో కోడి కాదండి, అది కోడి అనగా దూడ. కోడి దూడ అర్థమవుతుందండి? రేపు పొద్దున్న వచ్చేటప్పుడు పాస్టర్ గారు చెప్పారని కోళ్ళు తెచ్చేసి ఇక్కడ బలేసేయకండి. నేను కోళ్ళు కాదు బలేసేది, కోడి దూడ. ఎవరి నిమిత్తం బలి అవ్వాలి చెప్పాలమ్మా ఇక్కడ. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు 4వ వచనం గట్టిగా పట్టుకోండి, ఎవరైనా అండర్లైన్ చేసుకోండి. అక్కడ అన్నాడు, అతడు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడిని తీసుకువచ్చి కోడి తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధించవలను. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఆ కోడి మీద చెయ్యి ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పాలి? ఎవరైనా చెప్పండి. కొంచెం కత్తులు ఉన్నాయి కదా, వాడండి అప్పుడప్పుడు. మీ కత్తి ఏంటంటే మీ బుర్ర, నాకు తెలుసు. ఇది కాదు, మీ కత్తులు దీంట్లో లేవు. మీ కత్తులు ఎక్కడ ఉన్నాయి? మీ కత్తులు ఇందులో ఉన్నాయనుకోండి, ఇది చదివితే మీకు అర్థమవుతుంది, జ్ఞానం వస్తుంది. కానీ కత్తి ఎక్కువ పదును ఎక్కువ పెడతాం, ఈ బుర్రకి ఎడతాయి. అవునాగా చెప్పండి, చెప్పండి. కోడి దూడ మీద చేతులు ఉంచటం వల్ల అంటే దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసిన అపరాధము ఆ కోడి దేవుడి మీద చెయ్యించటం వల్ల నీ ఆ అపరాధం ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాని మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు అదేమవుతుంది నీ కొరకు? అది బలి అయిపోతుంది. అవునా కదా? వీళ్ళు ఏం చేసేవారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏటాటో ఒక దూడను తెచ్చి చేతులుంచి, ఇదిగో ప్రభా, ఈ సంవత్సరం నేను ఏ అపరాధాలు చేసానో నాకు తెలీదు, కాబట్టి ఇప్పుడు ఈ దూడని అర్పిస్తున్నాను, ఈ దూడ మీద నా చేతులు ఉంచాను, నా పాపాలని ఇది మోస్తుంది, కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను? అదే క్రిస్మస్ ఆరాధన. ఏమండి, మీకు అర్థం కావట్లేదా? సంవత్సరానికి ఒకసారి నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు? దేవుని మందిరానికి వచ్చి, నేను పాపం చేశాను ప్రభువా, ఇదిగో నేను బలి అర్పిస్తున్నాను, ఈ బలి. అర్థమవుతుందండి? మళ్ళీ ఏం చేస్తాడు? పండగ అయిపోగానే ఆ కోడి దూడను వధించేసి, అయిపోయిందిరా దేవుడికి ఇచ్చేసాను, నాకు నా పాపం అంతా తీసేశాడు. మళ్ళీ ఓ నెల బాగానే ఉంటాడు, 2వ నెల మళ్ళీ స్టార్ట్ చేస్తాడు.
మళ్ళీ వేసేస్తుంటాడు, మళ్ళీ తిరిగేస్తుంటాడు, ఇష్టానుసారంగా జీవితాడు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ దూడం తెచ్చి ఏం చేస్తాడు? ఈరోజు క్రిస్మస్ ఆరాధన కూడా అంతే. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు వాళ్ళు నిజమైన క్రైస్తవులు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు అండి. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు. ఎంతమంది కాదు. కానీ దేవుని యొక్క ప్రజలు నిత్యము చేస్తారండి. ఆదివారం కాదండి. నువ్వు ఆదివారం ఆరాధన చేస్తున్నావేమో కాదండి, అనుక్షణము కూడా నువ్వు ఆయనకి ఆరాధన చేయవలసిన బాధ్యత ఉంది నీ మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన యాజకుడు అభిషేకించబడ్డాడు, లోపలికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అతను ఒక జంతువు రక్తాన్ని తనతో తీసుకెళ్తాడు, లేకపోతే అతను ఏమవుతాడు? చచ్చిపోతాడండి. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అతడు రక్తాన్ని తీసుకుని వెళ్ళాలండి. ఎంతమందికి అర్థమవుతుంది? ముగిస్తూ ఉన్నాను. మరియు మరొక విషయం, అతని వస్త్రం గురించి. ఆ వస్త్రం దాని చివర ఏముందో మీకు ఎప్పుడైనా తెలుసా? అతని చివర ఏదో ఉంది, చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. అతని వస్త్రం అంచు చివర వేలాడుతుంది. మరియు అది ఒక దానిమ్మ మరియు ఒక గంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఆ దానిమ్మ గంట మూగుతున్నప్పుడు ఆయన ఆ రక్తాన్ని పట్టుకున్నప్పుడు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ ఏం చేయాలి? ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా. మరి అతను లోపలికి వెళ్ళినప్పుడు ఒక నిర్దిష్టమైన మార్గంలో నడవలసి వచ్చింది. అతను తాను ఏ విధంగానూ మార్చుకోలేడు. ఎలా నడవమంటే అలా నడాలి. అలా నడుతానంటే కుదరదు. ఏమవుతాడు? అక్కడ చచ్చిపోతాడండి. అతను ఒక నిర్దిష్ట మార్గంలో నడవలసి వచ్చింది. అతను ఒక అడుగు వేసిన ప్రతిసారి ఆ గంటలు దానిమ్మ పండ్లు ఢీ కొట్టుకుంటూ పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం అని, ప్రభువు పరిశుద్ధమని అదేం చేస్తుంది? ఒక శబ్దాన్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం. నిత్యంగా అప్పుడు ప్రభువు అతన్ని సమీపించినప్పుడు ఆమేన్. ఎంతమంది అర్థమవుతుంది? మీ హృదయం నుండి ఏమొస్తుందో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కేకలు వేస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే మీరు పరిశుద్ధాత్మ కోసం వెతుకుతూ వచ్చినప్పుడు చూడండి, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మీరు మందిరంలోకి వచ్చినప్పుడు కూడా నా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు నిన్ను దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపుతాడండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? నీవు నీ పాప పరిహార బలిని అర్పించాలంటే ఎక్కడ అర్పించాలి? ఎక్కడండి? మందిరంలో. కానీ మనం ఏం చేస్తున్నాం? మందిరానికి మనము రావట్లేదు, నిర్లక్ష్య చేస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు ఈ రోజు ఎంతమంది మీరు దేవుని సన్నిధిలో ప్రభువా నా అపరాధమును క్షమించని ప్రార్థించారు? నిజం చెప్పండి. ఎప్పుడు ప్రార్థించారు? అర్ధగంట సేపు ప్రార్థన చేశారా? ఎక్కడ చేశారండి? వస్తున్నారు, కూర్చున్నారు, ప్రభువా జ్ఞాపకం చేసుకొని వచ్చాను, టిక్కెట్టుకో. ఏం చేయాలా? నువ్వు టిక్కెట్టుకో అంటే ఏంటి? ఆయన ఏం చేయాలా? హాజరు వేసుకుంటాడు, టిక్కెట్టుకుంటాడు. ఆయన ఏమీ ఎక్కర్లేదు. ఆయన కన్నులే ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు చూస్తున్నాయి. టిక్కెట్టాడు ఆయన. నేను టిక్కెట్ను అమ్మా, టిక్కెడదాం. వచ్చే సంవత్సరం నుంచి కొత్త బుక్ ఎడదామండి. ఎంతమంది ఆదివారం వస్తున్నారు, ఎంతమంది రావట్లేదు? టిక్కెడదామండి. టిక్కెడదామా? ఎన్ని టిక్కులు ఉంటాయో. ఇప్పుడు చెప్తున్నారు బ్రదర్, ఏదో ఏంటో స్కానరా ఏదో వచ్చింది కదా ఇప్పుడు. ఏంటది? ఏంటమ్మా? టంబా. ఇక్కడ కొంతమంది టంబులు అరిగిపోయి ఉంటాయి. వద్దులే, మీ టంబులు మీకు దండం. కానీ ఎందుకంటే ఆ బియ్యం కొట్టుకాడి ఏసీ 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 రాపోతే సిగ్నల్ అందట్లేదు, అది అందట్లేదు, ఇది అందట్లేదు. పెద్ద హాస్పిటల్ ఇంకోటి కొత్త పథకం పెట్టారు. ఏంటో తెలుసా? టంబా పడట్లేదని మొఖానికి పెడుతున్నారంట పేసు. ఈ పేసులు పెట్టండి, మీ మొఖాలు ఇక్కడ ఉంచండి. ఎందుకంటే మనం ప్రత్యక్ష గుడారంలో ఏం చేయాలి? మన పాప పరిహార బలిని ఎలా అర్పించాలి? మనం క్రీస్తు మీద మన చేతులు చాపాలి. ప్రభువా నా అపరాధములను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నువ్వు నాతో సహవాసం చేయాలనుకున్నావు, కానీ సహవాసం చేసే ఆ యొక్క లక్షణాలు నాలో లేవని నువ్వేం చేయాలి? ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఈరోజు వాక్యంలో ఏం నేర్చుకున్నారు? నీవే ఆయన ప్రత్యక్ష
గుడారం. ఆయన ఎందుకు నీతో సహవాసం చేయాలనుకున్నాడు? నిన్ను ఎన్నుకున్నాడు కనుక. నీతోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? నీవు ఆయనకి కావాలి కనుక. మరి నువ్వు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆయన కొరకు ఏం చేయాలి? హృదయపూర్వకంగా నీ మనసును మొదట నువ్వేం చేయాలి? నీ హృదయపూర్వకంగా నీ మనసును దేవునికి అర్పించాలి. నెక్స్ట్, నీ అపరాధంలో ఆయన మీద, చాలామంది అంటున్నారు ప్రయాసపడి భారమొస్తున్న సమస్య నా దగ్గర రండి, మీ ప్రయాసలు నా మీద అయ్యండి అంటే, ఆయనకి ఏం చెప్తున్నాం తెలుసా? ప్రభువా చాలు, నువ్వు మోసింది చాలు, కానీ మేమే మోసుకుంటాంలే. ఏంటండి? మేమే మోసుకుంటాంలే అనుకుని ఇప్పుడు ఏం చేస్తారు? మీ ప్రయాసలు మీరే మోస్తున్నారేమో. జాగ్రత్త సుమి. మీరు ఎక్కడ మోపాలి ఆ ప్రయాసలు? దేవుని మందిరముకి వచ్చి నీ ప్రయాసలు ఆయన మీద మోపినప్పుడు నీ హృదయము తేలికైపోద్ది. నీ భారం అంతా తీసివేస్తాడు. నీ హృదయము తేలికైపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మనం ఏం చేయాలి? కత్తిని వాడాలి. ఏంటి ఆ కత్తి? నిజమేనా? ఎంతమంది వాడతారండి? ఎంతమందికి ఆ వాక్యం అర్థమవుతుందండి? హల్లెలూయా. కాబట్టి ఈ వారం దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఆ ప్రత్యక్ష గుడారం ఎవరు? నువ్వే. గుర్తుపెట్టుకో, నీలోనే ఆయన ఉండాలనుకుంటున్నాడు, నీతోనే ఆయన సహవాసం చేయాలనుకున్నాడు. నిన్ను పోగొట్టుకున్నాడు కాబట్టి నిన్ను ఆయన ఏం చేశాడు? రక్తము పెట్టి కొనుక్కున్నాడు. మరి నువ్వు కొనుక్కున్న వాని చేతిలో ఉంటే నీకు క్షేమం. లేదు అని అంటే ఇంకొక వ్యక్తి చేతిలో ఉంటావు. వాడు ఏం చేస్తాడు? ఆటలాడేవాడు, ప్లే బాయ్, భ్రమపరచువాడు. నీతో ఏం చేస్తాడు? నిత్యము మోసం చేస్తూ ఉంటాడు, నిన్ను భ్రమపరుస్తూ ఉంటాడు. నువ్వు గుర్తించుకోలేవు. నీతో పరిశుద్ధాత్మ ఉన్నదని అనుకుంటావు, కానీ భ్రమపరచే ఆత్మతో నీ జీవితం సాగిపోతుంది. కానీ ఒక దినాన దేవుడు నిన్ను హెచ్చరిక చేయబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని మాట వింటే ఖచ్చితంగా ఆయన నీతో సహవాసం చేస్తాడు, నీలో ఉంటాడు, నిన్ను ఆయనతో పాటు తీసుకుపోతాడు. ఆనోకు దేవునితో ఏం చేశాడు? మనం ఏం చేయాలి? నడుద్దామా? ఎంతమంది ప్రార్థన చేద్దామండి? అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దామండి.